కర్ణాటకకు తెలంగాణ రేషన్, కర్ణాటకకు మన రేషన్ పోతుంది. చెప్పండి ఇప్పుడు మాట్లాడండి. కొడంగల్ కేంద్రంగా సన్న బియ్యం అక్రమ దందా. ఎక్కడ కేంద్రంగా? కొడంగల్ కేంద్రంగా. ఎన్నొచ్చింది? ఇది దిశా పత్రికలు వచ్చింది. అంతో ఇంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడేటువంటి పత్రికలో ఈ వార్త వచ్చింది. అక్రమార్కులకు కలిసి వచ్చిన 3 నెలల కోట లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి పక్క రాష్ట్రంలో విక్రయం. ప్రతి నెల 10 కోట్ల మేర దోపిడీ, 10 కోట్ల రూపాయల దోపిడీ. రాష్ట్రంలో సరిహద్దులు చెక్ పోస్టులు ఎత్తివేయడం, నిరంతర నిఘా లేకపోవడంతో అక్రమార్కులకు కలిసి వచ్చింది. తెలంగాణ చెందిన సన్నబియ్యం వయా కొడంగల్ మీదుగా అక్రమ మార్గంలో కర్ణాటకకు తరలిపోతుంది. వివిధ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని కర్ణాటకకు చెందిన నేత ఒకరు ఆడిస్తుండడంతో పేదల బియ్యం పెద్దలకు వరంగా మారింది. అట్లే వికారాబాద్ జిల్లాకు చెందిన బియ్యం కోటాలోనే సగం వరకు అక్రమంగా తరలిపోతుండడంతో ప్రతి నెల 10 కోట్ల మేర చీకటి దందా నడుస్తోంది. ఇక ఇతర ప్రాంతాల నుంచి తరలి వెళ్తున్న బియ్యంతో కలుపుకుంటే వచ్చే 100 కోట్ల అక్రమార్జనతో దళారులు, వ్యాపారులు, రేషన్ డీలర్లు, అధికారులు ఎవరికి వారు వాటాలు వేసుకుంటున్నారు. అందరూ బతుకుతురు, గవర్నమెంట్ కథం పడుతురు. పేదోని బియ్యం పేరు చెప్పి సరే పేదోడు 10 రూపాయలు తింటుండేమో, కానీ ఈ నడుమిట్ల ఇక వ్యాపారులు, దళారులు, బ్రోకర్ గాళ్ళు, ఏజెంట్లు, ఇక్కడోళ్ళు అక్కడ దందా చేసేటోళ్ళు అంతా కలిసి మొత్తానికి మొత్తం ఎవరికి పొక్క పెడుతున్నారు అంటే మన ప్రభుత్వానికి, మన సర్కారుకు, మన నిధికే బొక్క పెడుతున్నారు. ఆ నష్టం ఎవరికంటే మళ్ళీ మనకే. మనం ఏమనుకుంటాం అంటే మనమే కదా మనం 20 కిలోలు అమ్ముకుంటే ఏమవుతుందని మనం అనుకుంటాం. ఈ 20 కాస్త చూసిరు కదా కోట్ల రూపాయల దందా నడుస్తూ ఉంది. పేదోడికి ఉపయోగపడాల్సిన దాన్ని మనం ఖరాబ్ చేసుకుంటాం, చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నాం. దీన్ని బట్టే చాలా మంది అసలు ఉన్న కార్డులు ఎన్ని, ఉన్న జనాభా ఎంత, ఇంత అక్కర ఏమున్నది, అసలైన పేదోడికి అసలైన లబ్ధిదారుడికి చేరాలని చెప్పి లొల్లి పెడుతున్నారు. ఇది అర్థం చేసుకోవాలి. లొల్లి అంటే గదే నడుస్తూ ఉంది. ఇక 3 నెలల కోటాతో కాసుల వర్షం. 3 నెలల రేషన్ కోటా ఒకేసారి పంపిణీ చేస్తుండడం అక్రమార్కులకు వరంలా మారింది. ఒక్క కుటుంబానికి 50 నుంచి 100 కేజీలు పైగా బియ్యం అందుతుండడంతో నిల్వ ఉంచుకునే వీల్లేక గ్రామాల్లో లబ్ధిదారులు కిలో 10 రూపాయల నుంచి 12 రూపాయలకు దళారులకు ఇస్తున్నారు, విక్రయిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్య బైకులు, ఆటోలలో చూసిరా, బైకులు, ఆటోలలో తిరుగుతుర్రట. ఇక ఇల్లు తిరిగి బియ్యం సేకరిస్తున్నారు. ఆ తర్వాత వాటిని రహస్య స్థావరాలకు తరలించి అర్ధరాత్రి లోపు బస్తాల్లోకి మార్పిడి చేసి లారీలో సరిహద్దును దాటిచేస్తున్నారు. అయితే రేషన్ బియ్యాన్ని గుర్తుపట్టకుండా కొన్ని సందర్భాల్లో బియ్యాన్ని నూకలుగా మార్చి తరలిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి 10 నుంచి 12 రూపాయలు కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిట్టల్ గ్రామ మార్కెట్లో 28 నుంచి 32 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి వెళ్తున్న బియ్యం ద్వారానే ప్రతి నెల 8 కోట్ల నుంచి 10 కోట్ల వరకు చేతులు మారుతున్నాయి. కొడంగల్ కేంద్రంగా నడుస్తుంది ఈ తతంగం అంతా. జిల్లాలోని 2.48 లక్షల రేషన్ కార్డుల పేరిట ప్రతి నెల వస్తున్న 5,500 మెట్రిక్ టన్నుల బియ్యంతో సుమారు 40 నుంచి 50% వరకు సన్న బియ్యం దారి మలుతోంది. బియ్యం అక్రమ రవాణా ఎట్లయితుంది తెలుసా? ఇక కొడంగల్ సరిహద్దుల నుంచి కూతవేటి దూరంలో ఉన్న కర్ణాటకలోని గుర్మిట్టల్ వరకు ఈ అక్రమ వ్యాపారం విస్తరించింది. యాద్గిర్ జిల్లా గుర్మిట్టల్, గుల్బర్గా జిల్లా సేడం ప్రాంతాలు కొడంగల్ కానుకొని ఉండడంతో 8 నియోజకవర్గాల రేషన్ దందా అంతా కొడంగల్ వ్యాపార చేతుల్లోనే నడుస్తుంది. తాండూరు, పరిగి, నారాయణపేట, మహబూబ్ నగర్ తదితర ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్, బొమ్మరాజ్పేట, కొడంగల్, దుద్యాల్, కోస్గి, మద్దూర్, కొత్తపల్లి, గుండుమాల్ అయితే వంటి ప్రాంతాల మీదుగా నిత్యం అక్రమ రవాణా చేస్తున్నారు. కొడంగల్ నుంచి గుల్బర్గా వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కస్తూరుపల్లి చెక్ పోస్ట్తో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతం మేడక్ వద్ద ఉన్న చెక్ పోస్టులను ఎత్తివేయడంతో అక్రమ రవాణాకు అడ్డదుపు లేకుండా పోయింది. గుర్మిట్టల్కు సాఫీగా వాహనాలు వెళ్లేలా పక్కా ప్లాన్ అమలు చేస్తున్నారు. రేషన్ బియ్యం తరలించే వాహనం ముందు ఒక ఎస్కాట్ 2-వీలర్ ఉంటుండగా ఎక్కడైనా తనిఖీల సందర్భంగా ఎదురైతే వాహనాలను దారి బలించడమో లేక తనిఖీ బృందాలు వెళ్లే వరకు ఎక్కడైనా సేఫ్ ప్లేస్ లో ఆగి వెళ్లడమో చేస్తుంటారు. అధికారులను కూడా మేనేజ్ చేస్తున్న వ్యాపారులు. మళ్ళా అసలైన అధికారులను కూడా గుర్మిట్టల్ మార్కెట్ కు తరలి వెళ్లే సన్న బియ్యం అంతా అక్కడ ఓ నేత చేతుల్లోకి వెళ్తున్నట్టు తప్ప ప్రచారం జరుగుతుంది. అయితే ఏ ప్రాంతానికి ఆ నెలలో ఎంత బియ్యం అలాట్ అయిందో రాష్ట్ర స్థాయి నుంచే ముందే సదరు నేతకు తెలుస్తుందట. ఆ ప్రకారమే తన వద్ద ఎంత బియ్యం వస్తుందన్న ఎస్టిమేషన్ ముందే సిద్ధం చేసుకుంటారని తెలిసింది. ఆ నేత కన్సర్న్లోనే కొడంగల్ వ్యాపారులు దందాన్ని నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు మొదలు కింది స్థాయి సిబ్బంది దాకా మామూలు ముట్ట చెప్పి పన్నులు చేయించుకోవడం కాదని బెట్టి చేస్తే రాజకీయ అండదండలతో బెదిరింపులకు పాల్పడి తమ దారిలోకి తెచ్చుకోవడం ఇక్కడ వ్యాపారస్తులకు వెనుతో పెట్టిన విద్య అని అంటుంటారు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు, ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు పట్టుకోక తప్పని పరిస్థితి వస్తే తప్ప అధికారులు రేషన్ బియ్యాన్ని తరలించే వాహనాలను పట్టుకోరు. తప్పదనుకున్నప్పుడు మాత్రం తూతూ మాత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కొడంగల్ సరిహద్దున జరుగుతున్న అక్రమ రేషన్ దందాపై దృష్టి సారించాలని, ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న వ్యాపారులు, అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారంటూ ఇక్కడ కొడంగల్ కేంద్రంగా సాగుతున్నటువంటి ఈ దందా కోట్లాది రూపాయల బియ్యం తరలించకపోతా ఉన్నారు గుర్మిట్టల్ మార్కెట్ కు. సో మరి ఇక్కడ 10 రూపాయలకు 12 రూపాయలకు కొని అక్కడ 28 నుంచి 32 రూపాయల దాకా అమ్ముకుంటా ఉన్నారు. ఇది నడుస్తున్నటువంటి దందా చూడురి.